యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాన్. లోకాలను మురిపించి స్వామి ఈ దీనురాలను కరుణించవేమి. ఎందు దాగి ఉన్నావు బృంద విహారీ, బృంద విహారీ. నీ పాదధూళినై నిలువనీయవోయి, నీ పాదధూళినై నిలువనీయవోయి. నాయన, బృందావనంలో ఆడుకున్నావు, బృందావనంలో విహరించావు, బృందావనంలో మమ్మల్ని అందరినీ పరవశింపచేశావు. అక్కడ వికసించిన ప్రతి పుష్పం చెబుతుంది కృష్ణ నీ ప్రేమ చెబుతుంది. ప్రతి పువ్వును అడిగితే నీ ప్రేమ పవిత్రం అంటుంది, నీ ఆరాధన ఎంతో ఉన్నతం అంటుంది. అక్కడ ఉన్న ప్రతి మొక్క, గాలి, వృక్షాలు, ఆ యొక్క నీరు, జలపాతము ఏది అడిగినా కృష్ణయ్య కృష్ణయ్య అంటుంది తప్పితే ఇంకేమనటం లేదు. అలా నీతో విహరించిన మేము నీ వియోగం ఎలా భరించగలమురా తండ్రి? ఏ విధముగా భరించగలమయ్యా పరమాత్మ, పరంధామ అని అంటున్నారు. యమునా నది తీరం, యమునా నది తీరంలో కాళింది మడుగు, కాళింది మడుగులో కాళీయుడు పరమ పావనమై సద్గతులు పొందాడు. నీ పేరు తలచిన చాలు కృష్ణ, నీ పేరు తలచిన చాలు ఎదలో పొంగు, ఎదలో పొంగు యమునా తరంగాలు. నీ పేరు తలచిన చాలు. కలిస్తేనే యమునా తరంగాలు మాలో పొంగుతున్నాయి. ఆ తరంగాలు మా హృదయాలను ఛిద్రం చేస్తున్నాయి, చిన్నాభిన్నం చేస్తున్నాయి. అలా యమునా నది తీరంకి వెళ్తే నువ్వే గుర్తొస్తావు, ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తొస్తున్నావు. కనులు మూసినా నీవు, కనులు మూసినా నీవాయే, నే కనులు తెరచినా నీవాయే. కలవరపడి నీ కనులు మూయగా కంటి పాపలు నీవాయే. ఎచట చూసినా నీవేనాయే. మురిపాల గోపాల రారా కృష్ణ, నీ ముద్దు మోము చూపింపగరారా కృష్ణ. ఒక రకంగా కాదు, గోపకాంతలు ఒక్క రకంగా కాదు, ఎన్ని విధాలుగా ఆ ప్రేమమూర్తిపై ప్రేమను కోరి మృదు మధురమైన గానామృతమును ఆయన మీద పరిమళ పుష్పాలుగా చలితే మనసు మారి ఆగిపోతాడేమో అని వారి యొక్క ఆలోచన. ఎలాగైనా ఆపాలి, ఎలాగైనా మార్చాలి. వారిలో ఉన్నది ఒకే నిశ్చయం, ఒకే నిశ్చలం, ఒకే భక్తి, ఒకే ప్రేమ, అనంతమైనటువంటి గాఢాతి గాఢమైనటువంటి ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపం. దానికోసం తెల్లారుతుంది, తెల్లారబోతుంది. రాత్రంతా నిద్రలేదు, నిద్ర లేకుండా అంతా వేచి ఉన్నారు, ఆలోచిస్తున్నారు ఎలా ఆపాలి, ఎలా ఆపాలి. అక్కడ ఉన్నటువంటి అనేక వృద్ధులు, గోకులంలో వృద్ధులు ఉన్నారు, వృద్ధ కాంతలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పసిబాలు అందరూ ఉన్నారు. వృద్ధులు అనేవాళ్ళు సహజంగా అజ్ఞానం ఉంటుంది. వీళ్ళు ఏమంటారు గోపికలు, ఓ వృద్ధులారా, ఓ వృద్ధ మహిళలారా, మీ బుద్ధి ఏమన్నా ఎక్కడన్నా వెళ్ళిపోయిందా? మీ బుద్ధి పరాకుగా ఉందా? జ్ఞానం మీరు లేవా? వికసించలేదా? పరమాత్ముడు వెళ్ళిపోతుంటే ఆయనకు వీడుకొని చెప్తున్నారు, మీకు ఏమైనా జ్ఞానం ఉందా? మీలో హృదయం ఉందా? కఠినాత్ములుగా ఉన్నారు మీరు. మేమంతా ఏమైపోవాలి, మీరంటే ముసలోళ్ళు అయిపోయారు, ముసలోళ్ళు అయిపోయి అన్నీ అయిపోయింది, మీకు ఏమో అనుభవించాలి అన్నీ అనుభవించేస్తున్నారు. మరి మేము యవ్వనంలో ఉన్నాం, యవ్వనంలో ఉన్నాం. ఆయన యొక్క యవ్వన నవసుందర మోహన మనోహరమైనటువంటి ఆ యొక్క కనులు చూడలేకుంటామా? ఆ నవమౌక్తికము, ముక్కుకు వేలాడుతున్నటువంటి ఆ నవమౌక్తికాన్ని ముత్యంతో చేసినటువంటి ఆ ముక్కిలలో ఉన్నటువంటి అందచందాలను మేము మర్చిపోయాము. ఆ చిరునవ్వులు, ఆ పెదవులపై ఆయన అద్భుతమైన మధువులు కురిపిస్తుంటాడు. ఆ అధరాలు మధురాలు, ఆ మధురాలు మధురానగరమే పోతుంది. ఇప్పుడు ఈ అధరాలు మధురమైన మధురాలు ఆ మధురా నగరికి సొంతం కాబోతుంది. మీరు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా మీకు అని వృద్ధుల్ని తిడుతున్నారు వాళ్ళు. గోపికాంతలందరూ కూడా వృద్ధుల్ని తిడుతూ ఉన్నారు.
కల్ల కపటం తెలియని వాడ, లోకం పోకడ ఎరుగని వాడ, నా మనసును దోచిన మాధవుడా కృష్ణ. నీ పదలహరులలో మరణమైన మధురమురా కృష్ణ. నీ పదలహరులలో మరణమైన మధురమురా. అదేనా మాకు ప్రసాదించు. నీవు వెళ్ళిపోతున్నావు. నువ్వు వెళ్ళిపోతే మేమేమైపోవాలి? బతకలేము. నీ పదాల మీద పడి మా యొక్క ప్రాణాలను వదిలేస్తాం. అదన్నా మాకు అనుగ్రహించు స్వామి. ఏమయ్యా.